యతి నరసింహారెడ్డి గారు MA BA ex-MLC టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ ఆంధ్రప్రదేశ్. జమియతే ఇస్లామీ హిందూ ఆధ్వర్యంలో వరల్డ్ టీచర్స్ డే రోజున ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, సలాం చేస్తూ టీచర్స్కు వరల్డ్ టీచర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహమ్మద్ షరీఫ్ గారు అలాగే జమియతే ఇస్లామీ ప్రతినిధులకు, ముఖ్య అతిథులకు, హాజరైనటువంటి మీకందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కృతులు తెలియజేస్తూ, మహమ్మద్ షరీఫ్ గారు మాట్లాడిన తర్వాత చాలా అంశాలు మనకు తెలియనివి కూడా చాలా అంశాలు చెప్పడం జరిగింది. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ సమాజమైనా, ఎవరైనా సమాజ హితం కోరుకోవాలి. సౌదీ అరేబియాలో మక్కాలో 1455 ఏళ్ల క్రితం ప్రవక్త మహమ్మద్ గారు జన్మించిన సమయంలో ఆ రోజు సమాజం ఏ విధంగా ఉండిందంటే అన్యాయం, అజ్ఞానం, అసమానత్వం ఉండేది. మహమ్మద్ షరీఫ్ గారు చెప్పినవి కాకుండా నాకు తెలిసినవి 4-5 మీతో షేర్ చేసుకుంటాను. ఏమన్నా తప్పులుంటే మాఫ్ కర్మని. అలాంటి సమాజం అందులో మహిళలంటే కనుక గౌరవం ఉండేదే కాదు. బలవంతుడు బలహీనుడిని అనగదొక్కే కాలం అది. అలాంటి సమాజంలో ప్రవక్త మహమ్మద్ వారు ఇచ్చినటువంటి బోధనలు ఒక మార్గదర్శకంగా నిలిచినాయి. అందులో మొదటిది నాకు గుర్తున్నంత వరకు, ఎదుటి వ్యక్తిని ద్వేషంతో కాకుండా ప్రేమతో, శాంతితో చూడండి, అభిమానించండి, గౌరవించండి, ప్రేమించండి అని బోధించారు. అందుకోసమే ఇస్లాం అంటే సలాం, సలాం అంటే శాంతి. ఇస్లాంలో శాంతిని ఇముడ్చుకొని ఉన్నది. అలాగే పరలోకము తల్లి పాదాల వద్ద ఉంటుంది. తల్లిని గౌరవించిన వ్యక్తి అసలు నిజమైన భక్తుడే కాదు అని ఉద్బోధించాడు. ఈరోజే ఎక్కడో ప్రపంచంలో కాదు, మన కడప జిల్లాలో మన పొరుగు ఉన్నటువంటి ప్రొద్దుటూరులో ఉదయం కొడుకు హైదరాబాద్ నుంచి వచ్చినారు, గవర్నమెంట్ టీచర్ లక్ష్మి అనే మేడను. వాళ్ళ నాయన ఇంట్లో ఉంటే గడిపెట్టి ఆ అమ్మను నేను కొడుకురా అంటే కూడా పట్టించుకోకుండా కత్తి తీసుకొని మెడకాయ కోసి ఈడ్చుకుంటూ వరండాలకు వచ్చి చంపేసి వరండాలకు వచ్చి సెల్ ఫోన్లో పాటలు వినుకుంటూ ఉన్నాడు. 1455 ఏళ్ల క్రితమే మహిళలను గౌరవించాలి, తల్లిని గౌరవించాలని అప్పుడే ఉద్బోధించినారు. ఈ సమాజంలో ఇంకా అది చాలా ఆవశ్యకత ఉండాలనేది ఇలాంటి ఉదాహరణలకు ఇది అవసరం. దీంతో పాటు పురుషులైనా స్త్రీలైనా అందరూ చదువుకోవాలి. చదువుకుంటేనే సమాజంలో మార్పు వస్తుందని చెప్పేసి ఉద్బోధించినారు. అందుకోసమే పవిత్ర గ్రంథం ఖురాను ఇక్రా చదువు గురించే ప్రారంభమవుతుంది. ఖురాను చదువుకు ప్రాధాన్యత ఇచ్చింది. మన ఏపీ ప్రస్తుత సీఎం హైదరాబాద్లో ఉండేటప్పుడు నేను కొన్ని సమస్యలపైన కలిసేదానికి వెళ్ళాను. నన్ను చూసి ఒక 5 నిమిషాల తర్వాత నేనుతో మాట్లాడతాను, ఇంకొక వ్యక్తిని కలిసి వస్తానని ఇంకొక రూమ్లోకి వెళ్ళాను. సరే, ఆ రూమ్లోకి వెళ్ళి ఒక వ్యక్తికి శాలువా కప్పి బొకే ఇచ్చి అభినందన చెప్పి బయట వచ్చినారు. అంటే నాకు కుతూహలం, అందరూ సీఎంకు శాలువాలు బొకేలు ఇచ్చి అభినందిస్తారు కదా, సీఎం దగ్గర అభినందనలు అనుకుంటున్నటువంటి ఆ వ్యక్తి ఆ రూమ్లో ఎవరు ఉంటారని నేను ఆ రూమ్లోకి చూసాను. నాకెవరు కనపడదు. ఎవరికి బా సీఎం గారు అభినందన చేస్తున్నారని చెప్పేసి అనుకుంటే నా మోకాలు ఎత్తు నడవలేకుండా గూనిగా పుట్టిగా ఉండే ఒక అమ్మాయి. నేను కూడా మోకాల పైన కూర్చొని, ఏం తల్లి నీ గొప్పతనం ఏమి, సీఎం గారు అభినందనలు చెప్పినారంటే ఆ అమ్మాయి చెప్పిండేది నేను కూడా ఆశ్చర్యపోయాను. ఢిల్లీ పక్కన మీరట్కి చెందిన అమ్మాయి, హైదరాబాద్లో కొద్ది రోజులు చదువుకున్న అమ్మాయి, జన్మించినప్పుడు ఆకారం బాగాలేకుండా తల పెద్దదిగా, తర్వాత పొట్టిగా గూనిగా పుడితే అసలే అమ్మాయికి పెళ్లి కావడం కష్టము. అందులో నువ్వు ఈ ఆకారంతో పుట్టింది కాబట్టి కొద్ది విసిగి చంపేసేయండి నీ ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తే వాళ్ళు అట్ట చేయలే. ఈ అమ్మాయికి చదువు అనేది నేర్పిస్తాము, తర్వాత దేవుడు ఎట్లన్నా పెట్టిన భవిష్యత్తు అని
చదువుకొని తర్వాత ఎవరైతే నవ్వినారో వాళ్ళు శబాష్ కావాలంటే ఏం చేయాలంటే నువ్వు కలెక్టర్ అయితే కనుక నీకు శబాష్ అంటారు అంటే అయితే నేను కలెక్టర్ అవుతానని చదివి 2014లో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియా లెవెల్లో కొన్ని లక్షల మంది పోటీ పెడితే జనరల్ కేటగిరీలో నెంబర్ 1 ర్యాంక్ పొందిన ఇలా సింగ్ అనే అమ్మాయిని ఆ రోజు గౌరవించారు. అంటే 1455 ఏళ్ల క్రితమే ప్రవక్త మహమ్మద్ గారు విద్యకు ఎంత విలువ ఇచ్చినారో ఇలాంటివి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. అందుకోసమే మనకు 2001లో సచార్ కమిటీ నివేదికలో మనం చూస్తే కనుక 2001లో ముస్లిం పాపులేషన్ మన దేశంలో 13.4%, 2011లో 14.43%. అందులో చదువు రాని వాళ్ళు 54%, ఉద్యోగస్తులు 2.5% మాత్రమే. అంటే 50% కంటే అలాగే మైనార్టీలు అవిద్యావంతులుగా ఇల్లిటరేట్స్గా ఉన్నారు. దానికి కారణాలు రకరకాలు. మన కడప కార్పొరేషన్లోని 14 ఏళ్ళైనా ఒక ఉర్దూ స్కూల్ ఉంటే కనుక టీచర్ పోస్ట్ రాదు, దానికి ఒక పెద్ద పోరాటం. అంగన్వాడీ కేంద్రాలు పెడతారు కానీ మన మైనార్టీస్ ఉండే చోట ఒక ఉర్దూ అంగన్వాడీ కూడా పెట్టరు. కాబట్టి కారణాలు ఏవైనా కూడా ప్రభుత్వాలు కూడా అన్ని వస్తువులు కల్పిస్తే కనుక అందరికీ విద్యా లక్ష్యం నెరవేరుతుంది. అందుకోసమని అప్పుడే ప్రవక్త మహమ్మద్ గారు ఎడ్యుకేషన్కు అంత ప్రయారిటీ, పురుషులైనా స్త్రీలైనా అందరూ చదువుకోవాలనేది ఒక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాగే ధనవంతుడైనా పేదవాడైనా అందరూ సమానులే, అల్లాహ్ యొక్క భక్తులే అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళను ధనవంతులను ఒక రకంగా, పేదవాళ్ళని ఇంకొక రకంగా చూడకూడదు. ఇంతకుముందే జయసింహ సార్ చెప్పినట్లు నేను కడప దర్గాను సందర్శించినప్పుడు కానీ, ఢిల్లీలో ఉండే జామా మసీదును సందర్శించినప్పుడు కానీ, ఇటీవల రంజాన్ మాసంలో నేను అజ్మీర్ దర్గాను సందర్శించినప్పుడు కానీ ఎక్కడైనా ఇదే పద్ధతి కనపడుతుంది. అక్కడ ధనవంతులు పేదవాళ్లకు తేడా లేకుండా అందరూ సమానమే అని చెప్పేసి భావజాలం ఉన్నది. అలాగే వచ్చేసి మనకు పేదలకు మన పొరుగున ఉన్నటువంటి వాళ్ళు ఆకలితో అలవటిస్తూ ఉంటే నువ్వు తింటూ ఉండద్దు, వాళ్ళకు కూడా సహాయం చెయ్యి. అట్లా సహాయం చేయకుండా నువ్వే తింటా కూర్చుంటే కనుక నిజమైన ముస్లిం లక్షణం కాదు అనేది కూడా ఉద్బోధించారు. అందుకోసమే ఇస్లాం మతంలో ప్రధానమైనటువంటి సూత్రాలు 5 సూత్రాల్లో దేవుడి యొక్క ప్రవక్త మహమ్మద్ దేవుడు ఒక్కడే. రెండవది అలాగే రోజుకు 5 సార్లు నమాజ్ చేయాలి. మూడవది రంజాన్ మాసంలో 30 రోజులు ఉపవాసం ఉండాలి. నాలుగవది జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలి. ఐదవది నీకున్న సంపదలో 2.5% దానం చెయ్యి పేదవాళ్ళ కోసం అని చెప్తారు. అందుకోసం నేను ఈ మధ్య ముంబై వెళ్ళాను. ముంబై వెళ్తే మా ఫ్రెండ్ సార్ మీకు ఒక ప్రాంతం చూపిస్తారా అని పిలుచుకోండి. ఆ ప్రాంతంలో 2 కిలోమీటర్ల ఏరియాలో 10 లక్షల మంది జీవిస్తున్నారు. ఆ డోర్ ఉన్నది కదా, ఆ డోర్ కంటే చిన్న వీధులు ఉంటాయి. నేను ఇట్లా అడ్డంగా పోయినాను ఆ బజార్లోకి, అంటే ఇట్లా నిలువుగా పోతే బజార్లోకి వెళ్ళలేదు. ఈ పక్కన 5 నుంచి 12 మంది, ఆ ఎదురుగా 5 నుంచి 12 మంది, ఆ పై అంతస్తులో 12 మంది, ఈ పైన 12 అంతస్తుల మంది. అసలు నరకం ఏడన్నా ఉండాలంటే అదే నేను చూసినాను. ఆసియాలోని పెద్ద మురికివాడిగా ప్రసిద్ధి చెందినటువంటి ధారావి. అంటే అలాంటి పేదలు ఉన్నారు. ఇది చూసినారు కదా సార్, ఇంకొక చిన్న ఇల్లు మీకు చూపిస్తాను రాను. సరే ఒక చోట విన్నాను సార్, ఈ డోర్ చూసి ఈ ఇల్లు ఎంతతో కట్టింటారు సార్ అంటే, నేను 10 కోట్ల ఇంటిలో బాంబేలో ఎక్కువ రేట్లే కదా, ఇంకొంచెం వెనక్కి రండి సార్ మీకు ఆ బిల్డింగ్ లోపలిది కనపడుతుందని తెలుసు. ఇప్పుడు చెప్పండి ఎంత ఉంటుంది? బాగా పెద్ద బిల్డింగ్ 100 కోట్ల ఉంటుంది అన్న. తర్వాత కాదు సార్ ఇంకొక రేటు చెప్పంటాడు. నేను 1000 కోట్లు కట్టినారా అని. 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు సార్, 15,000 కోట్లతో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇల్లు ఇదే సార్. అక్కడేమో అలా ఇరుకు సందుల్లో ఉండే జనాభా ఉన్నారు. తర్వాత ఒక్క ఫ్యామిలీ ఉండేదానికి 15,000 కోట్లతో ఇల్లు కట్టుకోండి. నేను కొంత సమాచారం తీసుకొచ్చాను. ఈయన ఎంత పేదల కోసం ఆయన ఫౌండేషన్ ద్వారా డొనేషన్ చేస్తున్నాడంటే రోజుకు ₹1 కోటి మాత్రమే. అంటే మన ఇండియాలో
నిన్నటి సమాచారం ప్రకారంగా ఈ రోజు సమాచారం ప్రకారంగా అత్యంత ధనవంతులైన వ్యక్తి ఎవరంటే నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్ ముఖేష్ అంబానీ. ఆయన రోజుకు ₹1 కోటి డొనేషన్ ఇస్తున్నాడు. రెండో వ్యక్తి ఆయన కూడా గుజరాత్కి చెందినటువంటి వ్యక్తి. అలాగే అదానీ ఆయన రిచెస్ట్ పర్సన్ మన ఇండియాలో 2వ ర్యాంకులో ఉన్నాడు. ఆయన రోజుకి ఎంత డొనేషన్ చేస్తున్నారంటే 78 లక్షలు చేస్తున్నారు. నెక్స్ట్ మన ఇండియాలో 19వ స్థానంలో రిచెస్ట్ పర్సన్ గా ఉన్నటువంటి ఇన్ఫోసిస్ అజిమ్ ప్రేమ్జీ ఆయన రోజుకి ఎంత దానం చేస్తున్నారు తెలిసిన 27 కోట్లు రోజుకు దానం చేస్తున్నారు. ఇది ఆయన బోధనలు అనుసరించడం వల్ల ఈ దాతృత్వం ఉన్నది. అందుకోసమని ఇప్పుడున్నటువంటి సమాజంలో అలాగే ఈ 2.5% వల్ల ఈ విధంగా దాతృత్వం అనేది ఆ బోధనలు అనుసరించడం వల్ల చేస్తున్నారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా కనుక కొంత చూస్తే కనుక మనుషుల మధ్య విద్వేషాలు ఉద్రిక్తతలు పెంచుకుంటే చాలా ఉన్నాయి. అయ్యో నాయన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరిగా నేను చెప్పానమాట. ఎందుకంటే సోషల్ మీడియాలో చూస్తే ఒక ఆయన పెడతాడు, వీళ్ళు ఇన్నేళ్ళు పరిపాలించినారు, వీళ్ళు అంతకంటే 10 పరిపాలించాలని ఒకరిని పెడతాడు. ఈయన మహాత్ముడు, దేశ విదేశాల్లో కోట్లాది మంది అలాగే స్వాతంత్రం సంపాదించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ కదా అంటే కాదు, ఆయన చంపిన ఆయన గొప్పడు, ఆయన మనం కొలవాలని చెప్పేసి ఇంకోరు పెడతాడు. అసలు మొఘలుల సామ్రాజ్యం గురించి పిల్లలకి ఎందుకు మీరు పాఠాలు చెప్తారు? అసలు చరిత్రనే ఉండకూడదు, సిలబస్ నుంచి తొలగిస్తామని చెప్పేసి ఒక బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. అసలు గతం లేకపోతే వర్తమానం ఎట్లుంటుంది, భవిష్యత్తు ఎట్లుంటుంది? కాబట్టి ఈ సోషల్ మీడియా ద్వారా స్నేహంగా ఉండి భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి మన భారతీయుల్లో ఐకమత్యాన్ని అలాగే కొంత డిస్టర్బ్ చేసేదానికి, మనుషుల మధ్య విద్వేషం సృష్టించేదానికి సోషల్ మీడియాని ఆయుధాన్ని కూడా వాడుకుంటున్నారు. అలాగే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉన్నదని నేను మనవి చేస్తూ, కోవిడ్ టైంలో ఒక మనిషి చనిపోతే దగ్గర పోయేదానికి కూడా భయపడేవాళ్ళు. అసలు అక్కడే సవాళ్ళు వదిలేసేవాళ్ళు. అందులో నేను ప్రత్యక్ష సాక్షిని. ముస్లిం యువజన సంఘం వాళ్ళు తిరుపతి స్విమ్స్లో ఆ స్విమ్స్ నుంచి రోడ్డు దాటితే ఒక డెడ్ బాడీకి 10,000 వేరే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకు దాన సంస్కరణలు చేయాలంటే కనుక 10,000, మినిమం 20 నుంచి 50,000 వసూలు చేస్తారు. కొన్ని వందల మందికి ముస్లిం యువజన సంఘం వాళ్ళు కొన్ని వందల మందికి 2 అంబులెన్స్లు పెట్టి అందరికీ ఉచితంగా తీసుకోకపోవడం, కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, వాళ్ళ మతాచారాలు వాళ్ళ కులపాచారాల ప్రకారంగా దాన సంస్కరణ కొన్ని వందల మందికి ఒక తిరుపతిలోనే చేసినారు. మన హిందూ మొత్తంలో కూడా కొన్ని వేల మందికి అట్లా చేసినారు. నాకు కూడా ఒక సంతోషం, అటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకు కోడూరులో కొంతమంది పిల్లలు కూడా నేను వాళ్ళకు సన్మానం చేసినటువంటి అవకాశం కూడా నాకు వచ్చింది. ఇది ఆ బాధ్యత, అలాగే కులం మతం లేకుండా ఒక ప్రేమతో చూసుకోవాలా, కష్టాల్లో ఉండే వాళ్ళకి ఆదుకోవాలనేది ఈ భావజాలం ఎందుకు వచ్చిందంటే ప్రవక్త మహమ్మద్ అలీ గారి యొక్క బోధనల వల్ల వచ్చింది అని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ, ప్రవక్త మహమ్మద్ మతపరమైనటువంటి బోధన చేసే వ్యక్తే కావచ్చు, కానీ మానవతావాది. ఆ మానవతావాది విలువల గల బోధనలు చెప్పడం వల్లనే అది అనుసరిస్తే కనుక ధనిక పేద తారతమ్యాలు లేకుండా విలువలతో కూడుకున్నటువంటి సమాజంలో అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. అందుకోసమే ఆయన మానవాళి మహోపకారి ప్రవక్త మహమ్మద్ అయ్యారని తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటిదాకా కత్తి నరసింహారెడ్డి గారు కాదు, ఎవరో ఒక ముస్లిం వ్యక్తి ఇస్లాం గురించి ఎంత బాగా చెప్తున్నాడని ఒక ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన చాలా అధ్యయనం చేసి ఈ మాటలు నిర్వహించారు. సో వారికి మా జమాత్ ఇస్లామీ కడప శాఖ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా తుది పలుకులు ఒక అనౌన్స్మెంట్ అండి. ఈ ప్రోగ్రామ్ అనంతరం ఇక్కడ అందరికీ డిన్నర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే వెజ్ అయితే ఉందో వెజిటేరియన్స్ వారికి ఈ హాల్ బయట భాగంలో ఏర్పాటు చేయడం జరిగింది సౌకర్యంగా ఉండడానికి.
నాన్ వెజ్ అయితే ఉందో హాల్ లోపల ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని మీరు గమనించగలరు. చివరగా తుది